శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నామండి. సింహరాశి వారికి జూలై 4వ తారీఖున అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే సింహరాశులు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు లేనివారంటే ఎవరు ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. మన గురువు గారి పేరు సుబ్రహ్మణ్యరాజు గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 8639494958. చాలా నమ్మకమైన గురుగారండి. ఈ గురువు గారు చెప్పించేటట్లుగా జరిగి తీరుతుంది. స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా కూడా గంటలో పరిష్కారం చూపిస్తారు. చాలా నమ్మకమైన గురుగారండి. ఒక్కసారి ప్రయత్నించండి. ఇప్పుడు వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారికి రేపటి రోజున ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాము. ఈ రాశి వారు నిజంగా మంచి వ్యక్తిత్వం గలవారని చెప్పుకోవచ్చండి. ముందుగా ఈ రాశి వారిలో చాలా మంచి గుణాలే ఉన్నాయి. చాలా అందంగా కూడా ఉంటారు. ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. దీనివల్ల వీరికి కొంచెం శత్రువు కూడా ఎక్కువగానే ఉంటారండి. అయితే వీరికి యాటిట్యూడ్ వల్ల కొంచెం ఎక్కువ ఉంటుంది. ఒకరు చెప్పింది అస్సలు చేయరు. ఇక వీరికి ఏది చేయాలనిపిస్తే అదే చేస్తారు. వీరి తప్పు లేకపోతే ఎంత పెద్దవారికైనా అస్సలు బయటపడరు. అలాగే బయటపడడం వీరిని నమ్ముకున్న వాళ్ళ కోసము వీరి ప్రాణమైన కూడా ఇస్తారు. ఇక జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటే గొప్ప సంకల్పం కూడా వీరికి తోడుగా నిండుగా ఉంటుందండి. దానికోసము వీరు ఎంతో కష్టపడతారు. అలాగే వీరు కొందరిని నమ్మటం వల్ల మోసపోతూ కూడా ఉంటారు. అయినా కూడా వీరికి మంచి జీవితం అయితే ఉంటుందండి. ఇక అలాగే ఈ రాశివారు ఏంటంటే ఎప్పుడు కూడా ఏదో కొత్త కొత్త ఆలోచనలతో మంచి పనులు చేయాలని చెప్పి చూస్తూ ఉంటారు. అలాగే ఏ పని చేసినా కూడా మంచి లాభాలు వస్తూ ఉంటాయి వీరికి. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. అలాగే ఈ రాశి వారికి ఏమిటంటే ఏదైనా కానీ అంటే ఒక కొత్త పని ప్రారంభిస్తే తప్పకుండా ఆ పనిలో విజయాన్ని కూడా సాధిస్తారు. అలాగే ఇప్పటి వరకు వీరికి గతంతో పోల్చుకుంటే ఎన్నో కష్టాలు, బాధలను అనుభవించిన వారు కూడా ఈ రాశి వారిలో చాలా ఎక్కువగానే ఉన్నారండి. అలాగే వీరికి ఆవేశం కూడా చాలా ఎక్కువగానే వస్తూ ఉంటుంది. ఆవేశం వచ్చినప్పుడు కూడా ఆ ఆవేశాన్ని వీళ్ళు కొంచెం నిగ్రహించుకునేటువంటి ధైర్యం కూడా వీరికి ఎక్కువగానే ఉంటుంది. అలాగే వీరి ఆవేశం వల్ల ఒక్కొక్కసారి దైవాన్ని కూడా నిందిస్తూ ఉంటారు. అసలు దైవం అనేది లేదు, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నా జీవితం ఎందుకు ఇలా ఉంది అని చెప్పి బాధపడుతూ ఉంటారు. కానీ ఆ దైవం ఎప్పుడు కూడా వీరికి తోడుగా ఉంటుందండి. వీరిని ఎప్పుడు కూడా కాపాడుతూ రక్షిస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు వీరు ఎన్నో సమస్యల నుండి అలాగే ఎన్నో రకాల సమాధానాలను వీళ్ళు అనేక రకాలుగా బయటపడినటువంటి దాఖలు కూడా లేకపోలేదు. అయితే వీళ్ళకి అలాగే ఎన్నో ప్రమాదాల నుండి కూడా బయటపడ్డారు. ఇక ఈ రాశి వారికి పట్టుదల కూడా చాలా ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఏ పని చేసినా పట్టుదలతో చేసి దాన్ని చక్కగా సమగ్రవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబ బరువు బాధ్యతలు కూడా వీరికి ఎక్కువగానే ఉంటాయి. ఎప్పుడు కూడా భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ రాశి వారికి ఏంటంటే ఒక దేవత వల్ల ఒక అద్భుతమైనటువంటి అదృష్టం అనేది వీళ్ళకి కనపడుతుంది. ఆ దేవత మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా కురిపించబోతుంది. అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేర్చేలా చేస్తుంది. ఇక వీరు ఊహించినటువంటి ధనలాభాలు కూడా మీకు కలుగుతాయని చెప్పుకోవాలండి. కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది మీకు లభిస్తుంది. అలాగే మీ జీవితం అనేది పూర్తిగా మారబోతుంది. మీరు ఇప్పటి వరకు పడినటువంటి కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. సమాజంలో మీకు గౌరవం అయితే పెరుగుతుంది. గతంలో పెట్టినటువంటి ఏదైనా పెట్టుబడుల నుండి కూడా మీకు మంచి లాభదాయకమైన సూచనలు అయితే కనిపిస్తున్నాయండి. అలాగే మీ కుటుంబంలో మీ వల్ల అందరూ కూడా సంతోషంగా ఉంటారు. అలాగే ఒక దేవత వల్ల మీరు చాలా ఆనందంగా ఉండబోతున్నారు. అదృష్టాన్ని పొందబోతున్నారని చెప్పుకున్నాం కదా. మరి ఆ దేవత ఎవరో తెలిస్తే నిజంగా మీరైతే ఆశ్చర్యపోతారు. మరి ఇంతకీ ఆ దేవత ఎవరు? మీపై ఆ దేవత కరుణా కటాక్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? మరి మీరు చేయవలసినటువంటి పనులు ఏమిటి? ఆ దేవత ఎవరైనా తెలుసుకొని మీరు ఆమెకు ఆచరించవలసినటువంటి నియమాలు ఇవన్నీ కూడా తెలుసుకుందామండి. ఎందుకంటే ఒక దైవశక్తి అనేది ఈ ఫలానా రాశి వారిపై ఆమె యొక్క కరుణా కటాక్షాలను కురిపిస్తుంది. అంటే మనం కూడా ఆమెను తెలుసుకున్న తర్వాత ఊరికే ఉండటం అంత మంచిది కాదు కదా. మనం కూడా చిన్న అంటే దీపం పెట్టడమో లేదంటే ఆమె నామస్మరణ చేసుకోవడమో లేదంటే ఇంట్లో వీలుంటే పూజ చేసుకోవడమో
ధూపదీప నైవేద్యాలు సమర్పించడమో ఇటువంటివన్నీ కూడా చేయటం వల్ల ఏమిటంటే మనకు ఆ దైవం యొక్క అనుగ్రహం అనేది, భగవంతుని యొక్క అనుగ్రహం అనేది మరింత ఎక్కువగా ఉండేందుకు ఆస్కారం అయితే ఉంటుంది. కాబట్టి తెలిసిన తర్వాత కూడా మనము పట్టినట్లు ఉండడం వల్ల మనకి ఏంటంటే వచ్చేటువంటి మంచి అవకాశాలు కానీ, అదృష్టం కానీ అన్నీ మనం చాలించుకునే వాళ్ళం అవుతాం. కాబట్టి ముందుగా మనకి ఏదైనా ఒక దైవం యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా ఉంది అని చెప్పి తెలుసుకున్నప్పుడు, లేదంటే ఎవరో ఒకరి ద్వారా మనకి తెలిసినప్పుడు మనం ఏంటంటే అండి పెద్ద హగ్గు ఆర్భటాలు పూజలు చేయాల్సిన అవసరం అయితే లేదండి. చక్కగా ఏంటంటే మనకు ఉన్నంతలోనే మనం ఏదో ఒక దైవనామస్మరణ చేసుకోవడము, లేదంటే ఉన్నంతలోనే మనం చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకోవడము, దీపం పెట్టడము చాలా చాలా అద్భుతంగా మనకు మంచి లాభాలనైతే తెచ్చిపెట్టే విధంగా మన జీవితం అయితే మారిపోతుంది. మనకు నచ్చేటువంటి ఆటంకాలు కూడా తొలగిపోతాయి. అయితే మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే రేపటి రోజున మీకు కొంచెం అనుకూలంగాను, కొంచెం ప్రతికూలంగా ఉందని చెప్పుకోవచ్చు. విద్యా రంగానికి సంబంధించిన వారికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. రేపటి రోజున అలాగే వైద్యపరంగా, వ్యాపార పరంగా కూడా చాలా మంచి లాభాలైతే కనిపిస్తున్నాయండి. అలాగే సాంకేతిక రంగాల వారికి కూడా, కళాత్మక సాంకేతిక రంగాల వారికి కూడా రేపటి రోజున మంచి పాజిటివ్ రిజల్ట్స్ అయితే కనిపిస్తుంది. అలాగే రియల్ ఎస్టేట్ పరంగా కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది. మీరు అనుకున్నటువంటి పనులు కూడా సక్రమంగా, సజావుగా సాగేలాగా మీరు మీ పనిలో డిమాండ్ అయి ఉంటారు. అలాగే సకాలంలో మీరు రేపటి రోజున మీ పనిని పూర్తి చేస్తారు. అలాగే పెండింగ్‌లో ఉన్నటువంటి పనిపై కూడా శ్రద్ధ పెట్టి చక్కగా రేపటి రోజున ఆ పెండింగ్‌లో ఉన్నటువంటి పనిని కూడా సకాలంలో పూర్తి చేస్తారని చెప్పుకోవచ్చు. అలాగే కుటుంబ సభ్యుల పరంగా ఉన్నటువంటి ఆర్థికపరమైన సమస్యలు కూడా ఒక కొలిక్కైతే వస్తాయని చెప్పుకోవచ్చండి. ప్రతి సమస్య కూడా రేపటి రోజున మీకు ఒక మంచి ఏదో ఒక విధంగా లాభాలు అయితే రావడం వల్ల కాస్త మీరు రిలాక్స్ అవ్వడానికి ఉపయోగపడుతుందనమాట. అలాగే మీరు ఉన్నటువంటి ఒత్తిడిని అధికంగా ఎక్కువగా పెంచుకునేందుకు ఆలోచనలు మీకు ఎక్కువగా ఉంటే మిమ్మల్ని పాడు చేసే విధంగా కొన్ని ఆలోచనలు అయితే మీకు ఎక్కువగా ఉంటున్నాయండి. కాబట్టి ఆలోచనలు పక్కన పెట్టి మనసును కొంచెం నిర్మలంగా, ప్రశాంతంగా ఉంచుకునేందుకు యోగా లాంటివి చేసుకోవడము, లేదంటే ఇంట్లో దీపారాధన చేసుకోవడము, దైవనామస్మరణ చేసుకోవడము, ఇలా ఇటువంటివన్నీ కూడా మీకు ఉపయోగపడతాయి. కాబట్టి ఎక్కువగా ఏ పనైనా కానివ్వండి, మనకు జరిగింది జరగలేదు, అవసరం మనకు ఏదైనా కానీ రాసిపెట్టి ఉంటే మన వరకు వచ్చేస్తుంది. కాబట్టి మనం ఎక్కువగా ఆలోచించడం వలన మనకు ఏది కూడా అయ్యో ఇది అవ్వలేదని చెప్పి మనం ఎక్కువగా నిరాశకు గురవుతూ ఉంటాం అనుకోండి. దానివల్ల మన ఆరోగ్యం కూడా పాడైపోవడం కాకుండా మనకు అదే ధ్యాస మీద ఉండటం వల్ల మన ఆలోచనలు కూడా పూర్తిగా మారిపోతాయి. కాబట్టి మనం కంట్రోల్గా మన ఆలోచనలు అనేవి పెట్టుకోగలిగితే మనకు మనశ్శాంతి కూడా లభిస్తుంది. అప్పుడే ఎక్కువగా ఉందన్నమాట. కాబట్టి ఆ పనిని పక్కన పెట్టేసి ఆ పని ఎందుకు ఎగరత చేస్తున్నాము, ఎందుకు చేయలేకపోతున్నాను అనవసరంగా ఆలోచన చేసుకోకుండా ఈరోజు అవ్వలేదని అనుకుంటే అవ్వదండి. ఏదైనా కానీ చేస్తూ ఉండటం వల్ల ఏంటంటే ఏదో ఒక రోజు కాకపోతే ఇంకొంచెం ఆలస్యమైన మంచి గమ్యానికైతే భగవంతుడు మనల్ని దారి చూపిస్తాడు అనమాట. ఏ కష్టం కూడా మనల్ని చేసినటువంటి కష్టానికి కానీ, మంచి పని కానీ వృధాగా పోదనమాట. కాబట్టి మనం ఏదైనా ఒక మంచి పని చేసినా అది మరలా తిరిగి మన కోసం ఏదో ఏదో ప్రతిఫలం అనేది తప్పకుండా ఇస్తుంది. అదే విధంగా ఏదైనా చెడు కర్మ చేసినా కూడా అంతేనండి. ఎందుకంటే చెడు కర్మలు తెలియనప్పుడు పాపపుణ్యాలు ఇటువంటివన్నీ కూడా మన జన్మలో అనుభవించడం కొన్ని తారసపడి జరుగుతూ ఉంటాయన్నమాట. కాబట్టి ఏంటంటే మనం ఇప్పుడు ఏంటంటే అలా అంతా మారిపోయింది. ఆ జన్మలో అనుభవించాల్సింది ఏ జన్మలో ఆ జన్మలో అనుభవించాల్సినది ఉంది కాబట్టి ఈ జన్మలో పాపాన్ని మనం ఈ జన్మలోనే ఎన్ని జన్మల పాపాన్నైనా కూడా మనము ఏదో ఒక జన్మలో అయితే అనుభవించక తప్పదు. అందుకని మనం ఈ జన్మలో పాపాలను ఎందుకంటే అప్పుడు దాకా మనం చేయవలసిన పని ఈ రోజు చేసేస్తే మన జన్మలో మన పాపకర్మాలు ఈ రోజుతో పోతాయండి. లేదంటే మనకి ఎప్పుడు కూడా అది అనేది పోదనమాట. మనం మన జన్మలో ఉన్న పాపపుణ్యం మనం తగిలించుకుంటేనే మనకు మంచిదండి. తద్వారా మనం చేయవలసిన పనులను కూడా ఎప్పటికప్పుడు చక్కగా చేసుకోవడం వల్ల కూడా మనకు అన్ని రకాలుగా కూడా మంచిదని తెలుసుకోవాలి. ముందుగా ఈ ఈ రాశి వారికి రేపటి రోజున ఒక రకంగా వీరు చాలా వరకు సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారండి. మీరు చేసినటువంటి సహాయం మిమ్మల్ని మైకంటే ఒక మంచి విధంగా ఉపయోగపడే విధంగా అయితే ఒక మంచి సహాయం అయితే ఏదో ఒక వ్యక్తి ద్వారా మీకైతే అందేలా ఇలాగా ఎక్కువగా అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అయితే మీ మీద ఒక దైవం యొక్క అనుగ్రహం అని చెప్పాం కదండీ! సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది ఈ రాశి వారిపై కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకోండి. అలాగే లక్ష్మీదేవి నామస్మరణ చేసుకోండి. అమ్మవారికి ప్రత్యేకమైన అమావాస్య, పౌర్ణమి రోజుల్లో కానీ లేదంటే ఈ యొక్క మంగళ శుక్రవారాల రోజుల్లో కానీ ప్రత్యేకంగా అమ్మవారిని పూజించడం వల్ల మనకి లక్ష్మీ అనుగ్రహం అనేది కలుగుతుందండి. ఇంట్లో నిమ్మకాయల మాల అమ్మవారికి సమర్పించడం వల్ల గుళ్ళు, పెరుగన్నము, దద్దోజనము ఇవన్నీ మనము అమ్మవారికి సమర్పించడం వల్ల కూడా అమ్మవారి కరుణా కటాక్షం మన మీద పడతాయండి. ఇటువంటివి చేయటం వల్ల కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది మీపై సంపూర్ణంగా లభిస్తుంది. అంతేకాకుండా ఆ అమ్మవారికి సంబంధించినటువంటి అష్టోత్తరాలు, స్తోత్రాలు ఇటువంటివి కూడా చదువుకోండి. మీకు దేవి ఖడ్గమాల చదవడం వల్ల మీ మనసుకు కాకుండా మీరు ఎంత ప్రశాంతంగా ఉంటారో, మీ పనులు ఎంత ప్రశాంతంగా సాగుతాయో మీరే చూసి ఆశ్చర్యపోతారనమాట. నిజంగా మనం ఏర్పరచుకునేటువంటి నమ్మకం అంత బలంగా ఉంటుందండి. ఒక మనిషి మీద ఏర్పరచుకునేటువంటి
నమ్మకం అంటే కూడా భగవంతుని మీద మనం ఏర్పరచుకున్నటువంటి నమ్మకం అనేది మనకు ఎక్కువ రెట్లు అనేది మనకు లాభాలను కానీ లేదంటే మనసుకు కానీ లేదంటే మనకు ఇచ్చినటువంటి ఈ యొక్క భగవంతుడి ఇచ్చినటువంటి సమయం కానీ ఏది కూడా వృధా కాకుండా మనం చేసేటువంటి ప్రతి పని కూడా దైవం పాదాల వద్ద ఉంచేసి మన పనిని మనం ధర్మబద్ధంగా ఏ రోజైతే మనం చేసుకుంటామో అప్పుడు మనకు వచ్చేటువంటి అవకాశాలన్నీ కూడా అంతే చక్కగా ఉంటాయన్నమాట. ఈరోజు ఒక అవకాశం వచ్చింది పోతే పోనివ్వండి, తర్వాత మంచి అవకాశాలు భగవంతుడు సృష్టించి మరీ మన కోసం ఇస్తాడు. ఎందుకంటే మనం చేసేటువంటి పనులు మంచివై ఉంటే మనం ధర్మబద్ధంగా నడుచుకుంటే అప్పుడు భగవంతుడు యొక్క సహకారం ప్రతి ఒక్కరికి లభిస్తుంది. కాబట్టి ఈ విధంగా అయితే రేపటి రోజున మీకు అన్నీ కూడా అనుకూలంగా కనిపిస్తున్నాయి. కొంతమేర ప్రతికూలంగా ఉంటే ఇంట్లో కుటుంబ పరంగా ఆర్థికపరమైన సమస్యలు ఒక కొలిక్కైతే వస్తాయండి. కానీ కొంచెం చిన్నపాటి అనారోగ్య సమస్యలకు పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ అనారోగ్యం దెబ్బతినడం కానీ లేదంటే ఏదైనా మీకు ప్రయాణాల్లో కొంచెం అవకతవకలు కొంచెం చిన్న చిన్న అంటే ఏదైనా మీరు తెలుసుకోకుండా ఎదుటి వ్యక్తులను తెలుసుకోకుండా మీరు ప్రయాణం సాగించేటప్పుడు అనవసరంగా ఆలోచనలకు గురి కావడం కానీ ఇటువంటివి జరగకుండా చూసుకోండి. ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే మధ్యవర్తిత్వం వల్ల కూడా మీరు షూరిటీ సంతకాలు లాంటివి కానీ ఎవరికైనా మధ్యవర్తిత్వం ఉండి డబ్బులు ఇచ్చేసేటువంటి సిచ్యువేషన్స్ మీ మీదకు తెచ్చుకోకండి. ఇటువంటి వాటిల్లో కూడా ఇరుక్కొని మీకు అనవసరంగా తలనొప్పులు మీకు మీరే తెచ్చుకోకండి. నమ్మండి జనాలు కానీ మరీ అతిగా నమ్మకండి. విపరీతంగా నమ్మేసి వారికి లేనిపోని షూరిటీ సంతకాలు పెట్టడం వల్ల మీరు మధ్యవర్తి హామీలు ఇవ్వటం వల్ల ఇటువంటి మానుకోవటము అలాగే ఎవరికైనా పేదవారికి సహాయం చేస్తారు అంతవరకు మంచిదే. కానీ ఎవరో ముక్కు మొహం తెలియని వారికి కూడా మీరు ఎంతవరకు తెలిసి అంతవరకు ఉన్నట్లుగా ఉండండి. కానీ అందరికి కూడా మావాలని చెప్పి అనుకోకండి. ఈ రోజుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలండి. మరి తెలుస్తాగండి సింహరాశి వారి జాతక ఫలితాలను తిరిగి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.